ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజా విధానంలో కలశానికున్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నేటి పాజిటివ్ థాట్. నేటి పాజిటివ్ థాట్. పరిస్థితులు మనల్ని నిర్ణయించవు, వాటిని ఎదుర్కొనే మన వైఖరే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి చిన్న ప్రయత్నం గొప్ప విజయానికి పునాది రాయి. ఇతరుల ప్రశంసల కోసం కాదు, మీ ఆత్మ సంతృప్తి కోసం పనిచేయండి. ఇక నేటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ నవమి ఉదయం 8:38 వరకు. తదుపరి దశమి తిథి ప్రారంభం. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 3:46 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా విద్యార్థులకి కూడా సానుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి ఎక్కువగా అభివృద్ధి ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి అవరోధాలు తొలగిపోవటము, అనుకున్న విధంగా అడ్మిషన్స్ లభించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. మీరు చేపట్టిన పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన యువత వీరు మాత్రం మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు అసంతృప్తిగా ఉంటారు. అలాగే కాలయాపన చేయకుండా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా ఖర్చులు అధికంగా ఉండటం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనాలోచితంగా అనే మాటల వలన శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ రుణాలు తీర్చాలి అని మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వృషభ రాశికి చెందిన యువత మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చెయ్యటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వీరి యొక్క వైవాహిక జీవితము, దీంతో పాటుగా ఉద్యోగము, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు అతి కష్టం మీద పనులు పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. మీ ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక విద్యార్థులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు మీకు స్థానచలనం లాంటి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన యువతకు మాత్రం మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే మీరు అనేక ప్రభావాలకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చెయ్యటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఇక ఈనాటి కెరియర్ మంత్ర ఏంటో చూద్దాం.
ఈనాటి కెరియర్ మంత్ర: పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం మంచిదే, కానీ వాటిని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించి ప్రతిరోజు పూర్తి చేస్తే విజయం సులభమవుతుంది. ఇంగ్లీష్ మాత్రమే కాదు, స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం, వినే అలవాటు కూడా కెరియర్ విజయానికి బలమైన ఆయుధాలు. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానానికి చక్కటి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు చేయటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ఇక మీ యొక్క స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన యువత, మీరు మాత్రం మీ కుటుంబంలో అనేక చికాకులు ఉన్నాయని భ్రమిస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులకి అవరోధాలు ఎన్నున్నా వాటిని జయించే అవకాశం గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, సింహరాశి వారు ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ స్థిరాస్తి వ్యవహారాలలో మీకు అనుకూలత లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆశించిన ఫలితాలు మీరు కోరిన విధంగా ఉండకపోవటం, కోర్టు విషయాలలో జాప్యం ఉండటం లేదా వాయిదా ఉండటం వలన మీరు ఎక్కువగా నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా గవర్నమెంట్కు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. మీ యొక్క ఆత్మీయులను విమర్శించటం వలన మీకు ఎక్కువగా సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. భాగస్వామ్యం వలన మీకు ఆర్థికపరమైన అవరోధాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన యువత, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వైద్య రంగంలో ఉన్న వారికి కూడా పురోగతి సూచిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కన్యారాశి వారు కుటుంబము, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు సంతానాభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరచడం, పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అనేక సమస్యలు ఉన్నా వాటన్నిటినీ అధిగమిస్తూ ముందుకు సాగడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన యువత స్పెక్యులేషన్స్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే ఎటువంటి సాహస ప్రయత్నాలు కూడా చేయకూడదు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇక ఈనాటి వాస్తు సూత్ర ఏంటో తెలుసుకుందాం. నేటి వాస్తు సూత్ర: సంప్రదాయ వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొద్దిసేపు దీపం వెలిగించటం శుభప్రదంగా భావిస్తారు. ధనం, నగలు ఉంచే బీరువాను దక్షిణ లేదా పడమర గోడకు ఆనించి తెరిచినప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా ఏర్పాటు చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. ఇంటి మధ్య భాగంలో బరువైన సామాగ్రి పేరుకుపోకుండా ఉంచాలని వాస్తు సంప్రదాయం చెప్తోంది. దీనివల్ల ఇంటి శక్తి ప్రవాహం సక్రమంగా ఉంటుందని నమ్మకం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, తులారాశి వారికి శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు ఉద్యోగంలో కూడా శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులైతే పూర్తి చేస్తారు. మీరు చేసిన ప్రతి పనికి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అన్నతమ్ములతోటి ఘర్షణ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయాల్లో అజాగ్రత్తగా ఉండటం వలన ఖర్చు అవ్వటము లేదా ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా
ఆలోచించటం అనేది గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన యువత వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉన్న చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విరోధుల వలన కలుగుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. మీ భవిష్యత్తు గురించి మీరు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీ సంతానం పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థానచలనము, బదిలీలు ఉండటం వలన శారీరక మానసిక శ్రమ మీకు అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన యువత మీరు లావాదేవీల విషయాల్లో మెలకువని చూపించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామాలు చదవటము వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబాల్లో చికాకులు, అశాంతి పెరుగుతున్నా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. అనేక పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. నమ్మిన వ్యక్తుల వలన మీరు విమర్శలకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనుర్రాశికి చెందిన యువత ఎవరైతే సినీ కళా రంగాలలో ఉన్నారో వారికి మంచి ఆదరణ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు శత్రుత్వము, విరోధము పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి నవరత్న మాలికా స్తోత్రాన్ని చదవటము వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఇక ఈనాటి సక్సెస్ టిప్ చూద్దాం. ఈనాటి సక్సెస్ టిప్: రోజుకు 1 గంట మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి కేటాయించండి. జ్ఞానం పెరిగితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ఒక్క వైఫల్యంతో మీ కలలను వదులుకోవద్దు. విజయాన్ని అందుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో అపజయాలు కూడా ఉంటాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో చికాకులు అధిక శాతం గోచరిస్తున్నాయి. వ్యక్తిగత పనులు నిరాసక్తంగా పూర్తి చేస్తూ ఉంటారు. మీ యొక్క ముఖ్యులని, ఆత్మీయులను కలిసే అవకాశాలు ఉన్నా వాటిని వాయిదా వేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఖర్చులని అధిగమించడానికి మీరు అనేక ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది గనక జాగ్రత్తగా ఉండాలి. మకర రాశికి చెందిన యువత అనేక విషయాల గురించి ఆలోచన చేస్తున్నా ఏ విషయం గురించి కూడా ఒక తీర్మానం తీసుకోలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క సోదరీమణులతోటి విభేదాలు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామి వారిని పూజించటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిదా పడుతూ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అనవసరపు విషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు ఏవి గోచరించటం లేదు. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. కుంభరాశికి చెందిన యువత ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నారో వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది.
అలాగే కోర్టు వ్యవహారాలు లాంటివి కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈ రోజు విద్యా గణపతిని ఆరాధన చెయ్యటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానాభివృద్ధి గురించి అనేక మార్పులు చేసుకుంటూ మీరు ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. భూగృహ సంబంధ విషయాలలో చికాకులు తొలగిపోవటం అనేది గోచరిస్తోంది. ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన యువత ఎవరైతే మీడియా రంగాలలో ఉన్నారో వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఇక అనేక రంగాలలో ఉన్న యువత మాత్రం ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి పైన ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజా విధానంలో కలశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. త్రిమూర్తుల శక్తి, సమస్త దేవతల శక్తి పూజలో కలశానికి ఉంటుంది. పూజా మందిరంలో కలశం ఏర్పాటు చేసేటప్పుడు కలశంలో జలాన్ని ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి. చాలామంది బియ్యం ఉంచి కూడా కలశం ఏర్పాటు చేస్తారు. కానీ బియ్యం కంటే కలశంలో జలం పోసి కలశాన్ని ఏర్పాటు చేస్తే ఆ కలశం శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కలశంలో కొబ్బరికాయ ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఆ కొబ్బరికాయ పీచు భాగం పైకి వచ్చేలాగా కలశంలో ఏర్పాటు చేయాలి. లేదా కలశంలో ఏర్పాటు చేసిన కొబ్బరికాయకి పీచు భాగము తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తరం దిక్కు వైపు కానీ ఉండాలి. లేదా దేవీ దేవతల చిత్రపటాల వైపు చూస్తూ ఉండే విధంగా కలశంలో ఉన్న కొబ్బరికాయకి పీచు ఉండాలి. అలా కలశంలో కొబ్బరికాయని ఏర్పాటు చేయడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. కలశంలోకి దేవతల్లో ఆవాహన చేసి పూజ పూర్తి చేసిన తర్వాత కలశంలో ఉన్నటువంటి కొబ్బరికాయను ప్రసాదంగా స్వీకరించవచ్చు, లేదా ఎక్కడైనా పారే నీటిలో విడిచిపెట్టవచ్చు. ఏది ఆచరించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కలశం విషయంలో ఈ నియమాలు పాటిస్తూ కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీకాళహస్తి, ఒక ఏనుగు, ఒక పాము, ఒక సాలెపురుగు, ఏం తక్కువైంది వాటికి? శరీరం ఏదైనా కావచ్చు, వాటి భక్తి గొప్పది. ఏ వేదంబు పఠించెలూత భుజగం ఏ శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా కాదు. మీ పాద సంశైవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ధర్మాచరణము తెలియనప్పుడు మనిషికి మృగానికి ఏ విధంగా తేడా? ఉపాధిలో తేడా. ఆ ధర్మాచరణమునందు వైక్లభ్యములు వచ్చినప్పుడు, ధర్మాన్ని వదిలిపెట్టేసి భోగాన్ని అనుభవిద్దామనిపించినప్పుడు వద్దు. ఎంతసేపు అనుభవిస్తావు ఆ భోగం? ఓ 10 నిమిషాలు. ఓ దొంగతనం చేసి తెచ్చిన ఓ నగ అస్తమానం వేసుకోగలవా? చాటుగా రహస్యంగా వేసుకోవాలి. అమ్మి తెచ్చుకుంటే ఓ 50,000 వస్తాయి. ఎన్నాళ్ళు వస్తాయి? కానీ అది కట్టి కుడిపిన నాడు నీ జీవుణ్ణి ఏమైపోతావు? ఎందుకు వచ్చింది నాకు? ఈ ధర్మాన్ని వదిలిపెట్టిన భోగం నాకొద్దు. ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు కష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు. ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. ఈ నమ్మకం కలగాలి అంటే కేవలం అన్నం తినడం కాదురా, అన్నం పెడుతున్న అన్నపూర్ణమ్మని పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యి. ఆ తల్లి ధర్మమునందు అనురక్తినిస్తుంది, ధర్మమునందు నిష్ఠనిస్తుంది. అంటే ఒరిపిడి కలిగినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం కొరకే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ వస్తుంది. వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. కొన్ని సందర్భములు అన్ని వేళలా సమాజమునకు తెలియవలసిన అవసరం కూడా ఉండదు.
అది ఆ వ్యక్తి జీవితంలో రహస్యంగా ఉండిపోవచ్చు. కానీ చూడ్డానికి పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన ధర్మానికి నిలబడ్డాడో నిలబడలేదో ఆయన దృష్టిలో పడడం వరకు చాలు. 10 మందికి అది ప్రచారం కూడా చేసుకోక్కర్లా. నా బిడ్డ నేను పెట్టిన అన్నం తిని ధర్మానికి నిలబడ్డాడని అన్నపూర్ణమ్మ ఆనందపడితే అంతకన్నా ఏం కావాలి? పాలిచ్చి పెంచిన అమ్మ, సంపాదించి తెచ్చిన తండ్రి, చదువు చెప్పిన గురువు, అన్నం పెట్టిన అమ్మ నా బిడ్డ ఇంత ధర్మాత్ముడయ్యాడు, గొప్పవాడయ్యాడని సంతోషిస్తే ఎలా ఉంటుందో అన్నపూర్ణమ్మ సంతోషించడం అలా ఉంటుంది. అందుకే ఆ ధర్మమునందు నిష్ట ఇవ్వగలిగినటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. నిజానికి ఈ స్తుతి కన్నా, ఈ స్తుతిలో చెప్పబడిన విషయాల కన్నా దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి, సమాజంలో ఉన్న మనుష్యులకు ఎల్ల కాలముల యందు పనికొచ్చేది ఇంకేం ఉంటుంది? ఇంకేం చెప్పాలి ప్రజలకు? అసలు ఇది బాగా అందుకోగలిగారు అనుకోండి చాలు. శాంతి భద్రతలకి సరిపోదా? ప్రజలు ధర్మాత్ములై నిలబడడానికి సరిపోదా? అందరూ సంతోషంగా ఉండడానికి ఇది సరిపోదా? అంటే ఎంత కష్టకాలంలో కూడా ధర్మం నిలబడడానికి ఏ స్తోత్రాన్ని మనం చదువుకుంటే భగవతి అనుగ్రహం చేత మన జీవితాలు ఒబ్బిడవుతాయో అంత గొప్ప స్తుతిని మనకిచ్చి శంకర భగవత్పాదులు మనని అనుగ్రహించారు.